నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఎంఏ ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన ఎంతగానో అవసరమని ఇలాంటి ఫెయిర్లు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతో ఆకట్టుకున్నాయని శాస్త్రీయ పరిశోధనలను అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన అనేక సైన్స్ మోడల్స్ ప్రదర్శించబడ్డాయి. వాటిలో నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, నీటి సంరక్షణ, రోబోటిక్స్ వంటి అంశాలపై ప్రదర్శనలున్నాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కోఆర్డినేటర్ రాములు, స్కూల్ కోఆర్డినేటర్ జాకీ, సైన్స్ టీచర్లు రమేష్ రెడ్డి, ఆస్ట్రా సుల్తానా, భారతి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడే అతని ఇంట్లో నుంచి కొడుకు వచ్చాడు. అంటే అతని ఇంట్లో రైతు ఇంట్లో ఉన్నటువంటి కొడుకు బయటకు వచ్చాడు. అతను ఎవరు? అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ధనవంతుడు, సరే నీ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకోవట్లేదు కదా, నీ కొడుకును నాకంగా చదివిస్తానని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ రైతు ఒప్పుకోవడం జరిగింది. డబ్బులు ఇస్తే ఒప్పుకోలేదు, కానీ చదివిస్తా అంటే ఒప్పుకోవడం జరిగింది. ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన కొడుకుతో పాటు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మంచి మంచి యూనివర్సిటీలో విద్యను అభ్యసించింది. ఇక చివరకు మంచి మంచి గొప్ప ప్రముఖులు అయ్యారు. ఇద్దరు కూడా కాపాడిన వ్యక్తి, రైతు కొడుకు, ఇద్దరు కూడా గొప్ప మంచి ప్లేయింగ్. ఆ రైతు కొడుకు ఎవరు? అలెగ్జాండర్ ప్లేయింగ్. ఆ అలెగ్జాండర్ ప్లేయింగ్ మరియు కాలేజ్ కోఆర్డినేటర్, స్కూల్ కోఆర్డినేటర్ మరియు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సైన్స్. నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం ఈ సైన్స్ ఎందుకు తెలుసుకోవాలి, సైన్స్ అంటే ఏంటి, సైన్స్ అనేది మనం సైన్స్ పైనే డిపెండ్ అయినాం. మన ఫార్ములా ఉంటుంది, వర్క్ అనేది పని, ప్రెజర్ ఫార్ములా, వర్క్ ఫార్ములా అన్నీ అంటే మీరు చేస్తున్నారు కదా, దాని గురించి తెలియదు మీకు. అది మీరు students, as teachers and all teachers, and I request to all students, you see how the C.V. Raman has hard work, so you also try for that, and I wish thank you for this. హెల్త్ మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉండట్లేదు, ఆయనకు వ్యాధి వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్, బ్రిటిష్ ప్రధాని పెద్ద ప్రముఖులయ్యి మళ్ళీ చావుపోతున్నటువంటి సందర్భంలో ఆ మంది ఇవ్వడంతో సర్ విన్స్టన్ చర్చిల్ ప్రాణాలతో బయటపడడం జరిగింది. అంటే ఇక్కడ మొదటి వ్యక్తి అలెగ్జాండర్ ప్లేయింగ్, రెండో వ్యక్తి సర్ విన్స్టన్ చర్చిల్. ఈ యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఇది నిజంగా నిజమైనటువంటి విషయం. మీరు ఇంకా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. Give him a big round of applause. Next one. Next one. Next Ibrahim and Umar. Give him a big round of applause. To present the prize.
సైన్స్ డే చేసుకుంటున్నామంటే 28 ఫిబ్రవరి రోజే ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం మనం? ఈ సైన్స్ డే గల హిస్టరీ ఏంటి అంటే, ఇప్పుడు 1928లో సివి రామన్ అనే వ్యక్తి, చంద్రశేఖర వెంకటరామన్ అనే వ్యక్తి ఏం చేశారు? పదార్థాలపైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చాడు. సో దాని ఫలితంగానే మనం ఈరోజు సైన్స్ డే చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడు ఈయన నవంబర్ 17, 1888లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచరు. సో ఆ పిల్లోడిని వాళ్ళ డాడీని అనుకరిస్తూ ఫిజిక్స్ని, సైన్స్ని బాగా సబ్జెక్ట్ని పెంచుకుంటూ పిహెచ్డి కూడా అందులో సైన్స్లో చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు. లండన్కి వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు నవంబర్ 28 ఫిబ్రవరి 1928లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు, సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రం నీటిపైన పడినాయన్నమాట. పడుతున్నప్పుడు ఏంది, ఆ సముద్రం నీరు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మొత్తం బ్లూ కలర్లో, నీలి రంగులో కనిపిస్తున్నాయి. అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసినట్టే వాళ్ళకు చిన్నప్పుడు సముద్రం ప్రక్కన వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ డాడీ క్వశ్చన్ వేసిండు. ఎవరు? వెంకటరామన్. డాడీ ఈ సముద్రం వాటర్ నీలి రంగులో ఎందుకున్నాయంటే వాళ్ళ డాడీ కూడా ఫిజిక్స్ టీచర్ అయ్యి కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఆ రోజు కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానము చెప్పలేకుండా నీళ్ళు నమ్మిన పరిస్థితి వాళ్ళ డాడీకి వచ్చింది. సో ఆ రోజు నుంచి ఆయన మొదట్లో మా డాడీ చెప్పలేకపోయాడు, ఇది ఏంటి అసలు తెలుసుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది. సో ఆయన చదువుతూ ఉన్నత అభ్యసిస్తూ ఆయన 1928 ఫిబ్రవరి రోజున ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు పడ్డప్పుడు కాంతి అనేది పరిక్షేపణం చెంది ఆ 7 లైట్ కాంతి అనేది 7 రంగులో ఉంటుంది. సూర్యుని కాంతి కిరణాలు 7 రంగులో ఉంటాయి. అయితే ఎక్కడైతే వాటర్ పైన పడ్డప్పుడు ఆ బ్లూ రంగులో ఉన్న కాంతి అనేది బాగా వెదజల్లడం జరుగుతుంది. ఎందుకంటే కాంతి బ్లూ రంగులో ఎక్కువ వెదజల్లడం జరుగుతుంది కాబట్టి అది వాటర్ అనేది మనకు నీలి రంగులో కనిపించడం జరుగుతుంది అనే విషయాన్ని మరియు ద్రవాలపైన కూడా పరిశోధన చేసి చేసినందుకే ఆయనకు 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 1954లో భారతరత్న ఇచ్చి ఆయనకు సత్కరించారు. నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అంటే 1978 నుంచి 1987 నుంచి ఫిబ్రవరి 28 నుంచి మనం ప్రతి సంవత్సరం సైన్స్ డే చేయడం జరుగుతుంది. సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ వికసిత భారత్ అని, ఇన్స్పిరేషన్ అని పిల్లల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది. సో విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ఆలోచనే సైన్స్ అనేది ఒక ఆలోచన. మెదడులో ఏంటి థింకింగ్ అనేది మనకు సైన్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఆ థింకింగ్ లేకపోతే మనకు ఈరోజు మనం చేస్తున్న ఇప్పుడు జనరేషన్లో కొత్తదనం కనుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఒకప్పుడు దేనిపైన, ఇప్పుడు ఎలక్ట్రికల్ పైన డిపెండ్ అవుతున్నాం. సోలార్ కనుక్కున్నారు, ఎలక్ట్రికల్ కనుక్కున్నారు.